ఇంతకుముందు మీరెప్పుడూ చూడని ఒక బాక్స్ స్ట్రాటజీ గురించి మీకు తెలిస్తే ఎలా ఉంటుంది? బాక్స్ స్ట్రాటజీ ఏంటా అని ఆశ్చర్యపోతారు కదా! నేను కూడా ఆశ్చర్యపోయాను. కానీ దీని గురించి నాకు తెలిసిన తర్వాత ఇది యాక్చువల్‌గా పనిచేస్తుందని అర్థం చేసుకున్నాను. దీన్ని నేను ప్రాక్టికల్‌గా లైవ్ చాట్‌లో టెస్ట్ చేసిన తర్వాత రిజల్ట్స్ అమేజింగ్‌గా ఉన్నాయి. ఇప్పుడు మీరు తెలుసుకోబోయే స్ట్రాటజీ ఇదే. దీన్ని బాక్స్ స్ట్రాటజీ అంటారు. ఇది చాలా సింపుల్. ఈవెన్ 10th క్లాస్ పిల్లోడికి కూడా ఇది చాలా బాగా అర్థమవుతుంది. ఇది చాలా పవర్ఫుల్, కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ని ఇస్తుంది మనం ఇప్పటి వరకు ట్రై చేసిన వాటికన్నా. బిగినర్స్ నుంచి 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రేడర్స్ కూడా ఈ 3 సింపుల్ రూల్స్ పాటిస్తే వాళ్ళు ఖచ్చితంగా ప్రాఫిట్స్లో ఉంటారు. ఈ వీడియోలో ఈ 3 స్టెప్స్ ఎగ్జాక్ట్ స్ట్రాటజీ నేను చెప్పబోతున్నాను. ఇది మీకు ప్రతి మార్కెట్లో ప్రతి టైం ఫ్రేమ్లో పనిచేస్తుంది. దీని గురించి తెలిసిన తర్వాత రిజల్ట్స్ చూడండి ఎలా ఉన్నాయో. సో ఈ వీడియోలో ఎగ్జాక్ట్గా ఈ బాక్స్ స్ట్రాటజీ అంటే ఏంటో చెప్పబోతాను. మన స్ట్రాటజీ ఎంత సింపుల్గా ఉంటుందో మన ట్రేడ్స్ అంత కాన్ఫిడెంట్గా ఉంటాయి. ఈ స్ట్రాటజీ ప్రతి ఒక్కరు నిమిషాల్లో నేర్చుకోవచ్చు. కానీ మీకు బాక్స్ డ్రా చేయడం ఎలానో తెలిసి ఉండాలి. అవును, బాక్స్ డ్రా చేయడం తెలిస్తే ఫారెక్స్లో, స్టాక్స్లో, క్రిప్టోలో అండ్ ఫ్యూచర్స్లో ఎందులోనైనా ఇది పనిచేస్తుంది. అయితే కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. అందులో నేను పర్సనల్గా తీసుకున్న ట్రేడ్స్ అండ్ బ్యాక్ టెస్టింగ్ రిజల్ట్స్ అందులో షేర్ చేస్తూ ఉంటాను. మీకు ఇష్టమైతే అందులో జాయిన్ కావచ్చు. మన పవర్ మూవ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ప్రీవియస్ డే యొక్క 2 క్రిటికల్ ప్రైస్ లెవెల్స్ని ఫైండ్ చేసినప్పుడు. ప్రైస్ రీచ్ అయిన హైయెస్ట్ పాయింట్, ప్రైస్ టచ్ అయిన లోయెస్ట్ పాయింట్. ఇప్పుడు మనం ఈ రెండింటిని లింక్ చేస్తూ ఒక పవర్ఫుల్ రెక్టాంగిల్ని డ్రా చేద్దాం. ఈ పైన మరియు కింద లెవెల్సే మన నావిగేషన్ సిస్టమ్స్. ఇంకా ఆ రోజు సెషన్కి ఇవి 2 మాత్రమే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు. తర్వాత ఏం జరుగుతుందంటే మార్కెట్ ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత ప్రైస్ అనేది మ్యాగ్నెటిక్ లాగా ఈ 2 లెవెల్స్లో ఏదో ఒక దానికి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. వెళ్తే ఇది ప్రీవియస్ డే హైని టచ్ చేస్తుంది, లేదా ప్రీవియస్ డే బాటమ్కి టచ్ చేస్తుంది. దీనికి ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం రండి. చూడండి, మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ప్రైస్ ఆ బాక్స్ హై దగ్గరికి ఎలా వెళ్ళిందో చూడండి. నిజంగా చెప్పాలంటే నేను ట్రేడింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఈ జోన్స్ని నేను అస్సలు పట్టించుకునేవాడిని కాదు. నేను జస్ట్ ప్రైస్ యాక్షన్ చూసేవాడిని. మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు ఇంకా పైకి వెళ్తుందిలే అనుకునేవాడిని. ఇది చూడ్డానికి ఒక బ్రేక్అవుట్ లాగా కూడా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే హైయర్ హైస్, హైయర్ లోస్ ఏర్పడుస్తూ వెళ్ళింది. సో అప్పుడు నేను ఏమాత్రం ఆలోచించకుండా అప్ డైరెక్షన్లో ట్రేడ్ తీసుకునేవాడిని. ఇక్కడ పీక్లో నేను ట్రేడ్ తీసుకుంటే స్టాప్ లాస్ అనేది దీని కింద పెట్టేవాడిని. ఇది చూడ్డానికి ఒక డీసెంట్ సెటప్ లాగా ఉంది అనుకునేవాడిని. కానీ నిజానికి ఏం జరుగుతుందంటే అది మన స్టాప్ లాస్ని హిట్ చేసి నేరుగా కిందకు వస్తుంది. తర్వాత నాకు అర్థమయ్యేది కాదు అసలు ఎందుకు ఇలా జరిగింది అనేది. అంటే అక్కడ అప్ ట్రెండ్లో మూమెంట్ బాగుంది, ఇంకా అక్కడ నుంచి పైకి వెళ్తుందిలే అనుకునేవాడిని. కానీ దాని తర్వాత నేను ఆలోచించుకునేవాడిని, మార్కెట్ పర్సనల్గా నన్ను ట్రాప్ చేసింది, స్టాప్ లాస్ని హిట్ చేసింది, ఈ ట్రేడింగ్ మనకి కరెక్ట్ కాదు అని చాలా బాధపడేవాడిని, అసలు నిజంగా అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా. కానీ ఇప్పుడే మొదలవుతుంది ఒక గేమ్ చేంజింగ్ పాయింట్. ఆ బాక్స్లో ఒక కీ ఇన్ఫర్మేషన్ ఉంది, నేను అది మిస్ అయ్యాను. ఈ బాక్స్ యొక్క టాప్ ప్రీవియస్ డే హై. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ ఉంటారు. సెల్లర్స్ కాదు, కమిటెడ్ సెల్లర్స్ ఉంటారు. ప్రైస్ ఈ లెవెల్ దగ్గర కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది. ఇన్స్టిట్యూషన్ సెల్లర్స్, ప్రొఫెషనల్స్ ఇక్కడే వాళ్ళ సెల్ ఆర్డర్స్ని ప్లేస్ చేస్తూ ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు మన రీటైల్ ట్రేడర్స్ ఇక్కడే ఎగ్జాక్ట్గా బై ట్రేడ్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఇదే ఇప్పుడు మన స్ట్రాటజీకి ఒక ఇంపార్టెంట్ రూల్గా మారబోతుంది. రూల్ నెంబర్ 1. ఇది చాలా ఇంపార్టెంట్ రూల్. బాక్స్కి పై బౌండరీ దగ్గర లాంగ్ పొజిషన్స్ తీసుకోవద్దు. ఎగ్జాంపుల్ చూద్దాం రండి, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. చూడండి, ఈ జోన్కి ఎంత దూరం అంటే అంత మంచిది. ఎందుకంటే చూడండి, ప్రీవియస్ డే హైని చూడగానే మనకు అర్థమవుతుంది ఇక్కడ నుంచి ఇంకా బై ఆపర్చునిటీ ఉండదు అని. ఇక్కడ హెవీ సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది. మనలాంటి రీటైల్ ట్రేడర్స్ బై చేస్తున్నప్పుడు ఇక్కడ నుంచి తీసేయడానికి. రూల్ నెంబర్ 2. లోవర్ బౌండరీ దగ్గర షార్ట్ పొజిషన్స్ తీసుకోవద్దు. ఎందుకంటే ఈ లోవర్ పార్ట్ దగ్గర చాలా పెద్ద సంఖ్యలో బయర్స్ ఉంటారు. ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ బయర్స్, కమిటెడ్ బయర్స్ ఉంటారు. ప్రైస్ ఈ ఏరియాని టచ్ చేయగానే ఇక్కడ సరైన బయర్స్ ఉంటే ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది. సో మనం స్క్రిప్ట్ని ఫ్లిప్ చేద్దాం. మనం ఈ బాక్స్ లో దగ్గర బై చేద్దాం ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ లాగా. అలాగే ఈ బాక్స్ హై దగ్గర సెల్ చేద్దాం. ఇక్కడే చాలా మంది రీటైల్ ట్రేడర్స్ ఉంటారు. అంతేకాకుండా మనలాంటి రీటైల్ ట్రేడర్స్ బ్రేక్అవుట్స్ దగ్గర ట్రేడ్ చేస్తూ ఉంటారని వాళ్ళకి తెలుసు. ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్కి ఎగ్జాక్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ తెలుస్తాయి. ఎందుకంటే మనలాంటి రీటైల్ ట్రేడర్స్ ట్రేడ్ చేస్తూ ఉంటారని. ఇంకొక గేమ్ చేంజింగ్ రూల్, ఇది మీ ట్రేడింగ్ అకౌంట్ని కాపాడుతుంది. ఈ బాక్స్ని చూడండి, మనం మధ్యలో ఇలా ఒక లైన్ని గీస్తే ఇది బాక్స్కి మిడ్ పాయింట్ అవుతుంది. ఇక్కడ గోల్డెన్ రూల్ ఏంటంటే ఈ సెంటర్ జోన్ని అవాయిడ్ చేయండి, పట్టించుకోవద్దు. ఇది చాలా డేంజర్, పర్టికులర్గా మార్కెట్ ఓపెన్ అయిన 10-20 నిమిషాల దాకా.
ఎందుకంటే ప్రైస్ హంట్ చేస్తుంది సెల్లర్స్ మరియు బయర్స్ని. ఈ బాక్స్ సెంటర్ దగ్గర ర్యాండమ్ మూమెంట్స్ ఉంటాయి, మనకి అర్థం కాని మూమెంట్స్ ఉంటాయి. స్టాప్ లాస్ ఎందుకు హిట్ అయిందో కూడా ఒక లాజిక్ ఉండదు. సో ఇందులో మీరు ట్రాప్ కావద్దు. చూడండి, ఇక్కడ దీన్ని మనం ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ప్రీమియం జోన్స్ మనకి బెటర్గా కనిపిస్తాయి. సో ఇప్పుడు మనం బాక్స్కి సెంటర్లో ఉన్నాం. మనం ఇందాక ఏం చెప్పుకున్నామో గుర్తుపెట్టుకోండి, అదే ఈ సెంటర్లో మనం అసలు ట్రేడ్ చేయకూడదు అని. సో ఇప్పుడు నేను రీప్లే చేసి చూద్దాం ఈ ప్రీమియం జోన్స్ అంటే బాక్స్కి పైన ఉన్నది కింద ఉన్నది ఇంకొకసారి టెస్ట్ కాబోతున్నాయా లేదా అని చూద్దాం. సో చూడండి, ప్రైస్ స్ట్రైట్గా ఈ జోన్ దగ్గరకు వచ్చింది. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, ఎందుకంటే మన లాంగ్ పొజిషన్ కోసం. సో నిజంగా చెప్పాలంటే ఫస్ట్ టైం ఈ సెటప్ మీద వర్క్ చేస్తున్నప్పుడు గుండె చాలా వేగంగా కొట్టుకుంది. మనం ఇక్కడ ఒక స్పెసిఫిక్ క్యాండిల్ ఫార్మేషన్ కోసం చూస్తూ ఉండాలి. ఈ ఫార్మేషన్ని చూస్తే మనకి మార్కెట్లోకి బయర్స్ ఎంటర్ అయ్యారని అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా రీప్లే మోడ్ని ఆన్ చేస్తే మార్కెట్ ఏం చేస్తుందో చూద్దాం. చూడండి, ప్రైస్ కిందకు వస్తూ ఉంది, లోవర్ లోస్ని లోవర్ హైస్ని క్రియేట్ చేస్తూ ఉంది. ఈ ప్యాటర్న్ని చూడగానే సెల్ ట్రేడ్ తీసుకుంటూ ఉంటారు, కానీ అది కిందకి వెళ్ళదు, మన స్టాప్ లాస్ని హిట్ చేస్తుంది. దాంతో ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు, ఏం జరిగిందో అర్థం కాదు. కానీ మనం ఇంతకు ముందు చెప్పుకున్నది మనం గుర్తుపెట్టుకుంటే ఈ ప్రీమియం జోన్ దగ్గర చాలామంది బయర్స్ ఉంటారు. అది ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్కి చాలా బాగా తెలుసు. సో వాళ్ళు ప్రైస్ని ఇక్కడ నుంచి రివర్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ నుంచి ప్రైస్ పైకి ఎలా వెళ్తుందో. బాక్స్ సెంటర్ దగ్గరికి అంటే 0.5 జోన్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ రీటెస్ట్ చేయడానికి కిందకు వస్తూ ఉంది. తర్వాత చూడండి, ఇక్కడ నుంచి స్ట్రైట్గా పైకి వెళ్ళి ఆ జోన్ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి ఆ ఏరియాని టెస్ట్ చేయడానికి మళ్ళీ రివర్స్ వచ్చింది. మార్కెట్లో ఇన్స్టిట్యూషనల్ వాళ్ళు గేమ్ ఆడితే ప్రైస్ యాక్షన్ ఎగ్జాక్ట్గా ఇలానే ఉంటుంది. స్టెప్ నెంబర్ 2, ఎంట్రీ కన్ఫర్మేషన్. ఈ వీడియోలో మనం 2 లైవ్ ట్రేడ్స్ తీసుకొని చూద్దాం. ముందు సమ్మరైజ్ చేద్దాం. స్టెప్ 1 ఏంటి? ప్రీవియస్ డే యొక్క హై మరియు లోను కలుపుతూ ఒక బాక్స్ని గీయటం. సో ఈ వీడియోలో మనం XAU USD అంటే గోల్డ్ చార్ట్ని ఉపయోగిస్తాం. టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes. కానీ మీరు ఏ టైం ఫ్రేమ్నైనా ఏ చార్ట్నైనా ఉపయోగించుకోవచ్చు. 15 minutes చార్టు, 1 hour చార్టు ఏదైనా ఉపయోగించుకోవచ్చు. కానీ మనం బాక్స్ గీసి ప్రీమియం జోన్స్ని గుర్తించాలి. చూడండి, ఇక్కడ ప్రీవియస్ డే యొక్క హైని లోని కలుపుతూ ఒక బాక్స్ని గీసాం. ప్రైస్ దీన్ని బ్రేక్ చేయాలని ఎంత ట్రై చేస్తూ ఉన్నదో డోజీ హ్యామర్ క్యాండిల్ ఏర్పడింది. సెల్లర్స్ మార్కెట్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకొని కిందకు వెళ్ళాలని ట్రై చేశారు. తర్వాత మళ్ళీ ఒక ఫాస్ట్ బ్రేక్అవుట్, ఒక పెద్ద బిగ్ రెడ్ క్యాండిల్ ఏర్పడింది. సో దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఈ ఏరియాని టెస్ట్ చేసింది. యాక్చువల్గా మార్కెట్ 4 times దీన్ని బ్రేక్ చేయాలని ట్రై చేసింది. కానీ మనం ఏం చెప్పుకున్నాం, ఈ జోన్ దగ్గర పెద్ద మొత్తంలో సెల్లర్స్ ఉంటారు అండ్ దట్టు కమిటెడ్ సెల్లర్స్ ఉంటారు అని. అందుకే మనం ఇక్కడ బై చేయకూడదు. సో మార్కెట్ ఓపెన్ అవ్వగానే మళ్ళీ ఈ జోన్ దగ్గర టెస్ట్ చేస్తుందా లేదా అని అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ రీప్లే చేద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, మార్కెట్ ఓపెన్ అయింది, స్ట్రైట్గా పైకి వెళ్ళి ఆ జోన్ని రీటెస్ట్ చేసింది. కానీ మనం ఇక్కడ ఒక షార్ట్ పొజిషన్ కోసం చూస్తూ ఉన్నాం. దానికోసం మనం రెడ్ రిజెక్షన్ క్యాండిల్ చూడాలి. అంటే ఒక గ్రీన్ క్యాండిల్ పక్కన ఒక రెడ్ క్యాండిల్, స్పెషల్గా డోజీ క్యాండిల్ కోసం చూస్తూ ఉండాలి. సో ఇదే మనకి చాలా ఎక్కువ మంది సెల్లర్స్ ఉన్నారని చెప్పడానికి ఒక క్లూ లాంటిది. సో అదే ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ కనిపించింది. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది, అంతేకాకుండా దానిపైన విక్ ఉంది. దాని పక్కన ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది తేడాగా ఉన్న ప్రైస్ యాక్షన్తో. ఇది మన బాక్స్ని కొంచెం బ్రేక్ చేసింది, ఎందుకంటే ఈ బ్రేక్అవుట్కి పైన స్టాప్ లాసెస్ పెడతారు వాళ్ళని చేస్ చేయడానికి. సో ఇక్కడ మనకి ఒక రెడ్ క్యాండిల్ ఉంది, డోజీ హ్యామర్ క్యాండిల్. సో అప్పుడు మన ఎంట్రీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. స్టాప్ లాస్ అనేది దీనిపైన పెడతాం. అయితే స్టాప్ లాసెస్ చిన్నగా పెట్టుకోకండి, ఎందుకంటే ఈ ఏరియా చాలాసార్లు టెస్ట్ అయింది. అంతేకాకుండా ఇక్కడ లిక్విడిటీ కూడా ఉంటుంది. సెల్లర్స్ మరియు ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఇక్కడున్న లిక్విడిటీని వాడుకుంటారు, ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రైస్ కిందకి రావాలి కదా. అందుకే మనం స్టాప్ లాసెస్ పెట్టుకునే ముందు చిన్నగా వీటిపైనే ఎగ్జాక్ట్గా పెట్టుకోకూడదు, అవి ఖచ్చితంగా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఒక షార్ట్ పొజిషన్ తీసుకొని ఏం జరుగుతుందో చూద్దాం. స్టాప్ లాస్ ఈ క్యాండిల్కి కొంచెం పైన పెట్టి టేక్ ప్రాఫిట్ ఈ స్వింగ్ లోకి కింద పెట్టాలి. అంతేకాకుండా టేక్ ప్రాఫిట్ ఈ ప్రీవియస్ డే లో కింద కూడా పెట్టుకోవచ్చు. సో దాని తర్వాత ట్రేడ్ మనకి ఫేవరబుల్గా వెళ్తున్నప్పుడు స్టాప్ లాసెస్ని తగ్గించుకొని టేక్ ప్రాఫిట్ని ట్రేల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో చూడండి, ఇక్కడ రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్. మార్కెట్ ఒక డెసిషన్కి రాలేకపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా మన స్ట్రాటజీ మనల్ని రక్షిస్తుంది.
ఎప్పుడైతే ప్రైస్ మన ఎంట్రీ పాయింట్ కంటే కిందకు వస్తుందో అప్పుడు స్టాప్ లాస్ మనం బ్రేక్ ఈవెన్ పాయింట్లో పెట్టుకోవాలి. సో అప్పుడు మనకి ఏ రిస్క్ ఉండదు. మార్కెట్ కిందకు వస్తుంది కాబట్టి మన స్టాప్ లాస్ బ్రేక్ ఈవెన్ పాయింట్లోకి తెచ్చుకోవాలి. టేక్ ప్రాఫిట్ అక్కడే ఆ జోన్ దగ్గరే ఉండనిద్దాం, ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ రిజెక్ట్ అయింది కాబట్టి. సో చూడండి, మన టార్గెట్ హిట్ అయింది. ఇలాంటి ప్రైస్ యాక్షన్లో ఇది యావరేజ్ ట్రేడ్ మాత్రమే. ఈ జోన్ దగ్గర మనం బై చేయలేదు, అలాగే కింద ఈ జోన్ దగ్గర మనం సేల్ చేయలేదు. ఈ రోజుటికి మనకి ఇది చాలు. ఒక డీసెంట్ ప్రాఫిట్ వచ్చింది. తర్వాత మార్కెట్ ఏం చేస్తుందో అనేది మనకు సంబంధం లేదు ఇంకా. అలాగే నెక్స్ట్ డే మనం మళ్ళీ బాక్స్ గీసుకుంటాం. మార్కెట్ పైకి వచ్చినప్పుడు సెల్ ట్రేడ్ తీసుకుంటాం. సో చూడండి, ఇక్కడ మన టేక్ ప్రాఫిట్ని హిట్ చేసింది. సో ఇదే ఈ ఎగ్జాక్ట్ సేమ్ ప్రాసెసే రోజు రిపీట్ చేసుకుంటూ ఉండాలి. ప్రీవియస్ డే హైని మరియు లోని కలుపుతూ ఒక బాక్స్ గీసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, సిచ్యువేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ మార్కెట్ గ్యాప్ డౌన్తో బ్రేక్అవుట్ చేసింది. సో ఇప్పుడు ఏం చేయాలి అని చాలామందికి క్వశ్చన్లు రావచ్చు. బాక్స్ నుంచి బ్రేక్అవుట్ అయితే ఏం జరుగుతుంది? ఇది మనకు ఒక ఫ్యాంటాస్టిక్ ఎగ్జాంపుల్ కాబోతుంది. చూడండి, ఇది మన లోని బ్రేక్ చేసింది, కానీ మళ్ళీ ఇది రివర్స్ అయ్యి ఈ జోన్ని మళ్ళీ రీటెస్ట్ చేసింది. సో మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఈ ఏరియాని మళ్ళీ రీటెస్ట్ చేసి సెల్లర్స్ కంట్రోల్లోకి తీసుకుంటారా లేదా అని చూడాలి. ఎందుకంటే ప్రీవియస్ డే అదే జరిగింది, దానికి ముందు రోజు కూడా అదే జరిగింది. ఇక్కడ మనం చూస్తే సరైన బయ్యర్స్ లేరు. అలాగే ఈ జోన్ దగ్గర చూస్తే చాలామంది సెల్లర్స్ మార్కెట్లోకి వచ్చారు. అందుకే మన షార్ట్ పొజిషన్స్ సక్సెస్ అవుతున్నాయి. సో ఏదైతేనే ప్లాన్ అనేది సేమ్గా ఉంటుంది. సో ఈ ప్రీవియస్ డే లో దగ్గరికి మార్కెట్ ఇంకొకసారి వస్తుందా లేదా అని చూడాలి. ఈ ఏరియా దగ్గరికి మార్కెట్ వస్తే మన స్పెసిఫిక్ క్యాండిల్ ఫార్మేషన్ కోసం మనం చూస్తూ ఉండాలి. సో రీప్లే చేసి చూద్దాం ఏం జరుగుతుందో. చూడండి, మార్కెట్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ని ఇంకొకసారి టెస్ట్ చేసింది. ఇక్కడ చిన్నగా బ్రేక్అవుట్ చేసింది, ఎందుకంటే ఇక్కడ షార్ట్ పొజిషన్స్ తీసుకొని స్టాప్ లాసెస్ దీనిపైన పెడతారు కదా, వాళ్ళని తీసేయడానికి. సో ఈ ఏరియాని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి, ఎందుకంటే మనం రియల్ మార్కెట్లో ట్రేడ్ చేస్తూ ఉన్నాం. కొన్నిసార్లు ప్రైస్ రివర్స్ అవ్వడానికి ముందు కొంచెం పైకి కానీ కొంచెం కిందకి కానీ వస్తూ ఉంటుంది. అప్పుడు మనం టెన్షన్ పడకుండా జస్ట్ ప్రైస్ యాక్షన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనకి ఒక రెడ్ క్యాండిల్ కావాలి, ఎందుకంటే అదే మనకి మార్కెట్ డౌన్ డైరెక్షన్లోకి వెళ్తుంది అనడానికి ఒక క్లూ. సో ఇది ప్రీవియస్ డే లో, అలాగే ఒక రెసిస్టెన్స్ ఏరియా లాగా కూడా ఉంది. అయితే చూడండి, ఇక్కడ ఫైనల్గా రెడ్ క్యాండిల్ వచ్చింది. ఈ క్యాండిల్ క్లోజింగ్ దగ్గర మన ఎంట్రీ పాయింట్ ఉంటుంది. అలాగే పైన చూడండి, ఇక్కడ ఒక పర్ఫెక్ట్ డోజీ హ్యామర్ క్యాండిల్ ఉంది. ఇది ఈ రెసిస్టెన్స్ జోన్కి కిందే ఉంది. అలాగే ఈ ఏరియా ప్రీవియస్ డేకి లో దగ్గర ఉంది. అప్పుడు మనం ఇక్కడ ఒక షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ దీనికి కొంచెం పైన పెట్టి టేక్ ప్రాఫిట్ స్వింగ్ లో దగ్గర పెట్టండి. అయితే ట్రేడ్ మనకి ఫేవరబుల్గా వెళ్తున్నప్పుడు స్టాప్ లాసెస్ని తగ్గించి బ్రేక్ ఈవెన్ పాయింట్లో పెట్టండి. సో ఇది ఫ్రెండ్స్, మన బాక్స్ స్ట్రాటజీ యూస్ చేసే విధానం. ప్రీవియస్ డే లోని మరియు హైని కలుపుకొని బాక్స్ గీసుకోండి. ప్రైస్ యాక్షన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. కొన్నిసార్లు మార్కెట్ బాక్స్ని బ్రేక్ చేసుకుని పైకి వెళ్తుంది లేదా కిందకి వస్తూ ఉంటుంది, కానీ ఈ ఏరియాస్ దగ్గర మనం ప్రైస్ యాక్షన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో ఈ స్ట్రాటజీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక్కసారి ఈ గేమ్ చేంజింగ్ స్ట్రాటజీని సమ్మరైజ్ చేద్దాం. ప్రతిరోజు ప్రీవియస్ హై మరియు లోని కలుపుకుంటూ ఒక బాక్స్ని గీసుకుంటాం. తర్వాత ప్రైస్ టాప్ని కానీ బాటమ్ని కానీ రీటెస్ట్ చేసేంత వరకు ఆగండి. బాక్స్కి టాప్లో అస్సలు బై చేయకూడదు, అలాగే బాక్స్కి బాటంలో అస్సలు సెల్ చేయకూడదు. అండ్ దట్టు బాక్స్కి మిడిల్లో అస్సలు ట్రేడ్ తీసుకోకూడదు. స్పెసిఫిక్ క్యాండిల్ ఫార్మేషన్ కోసం వెయిట్ చేయండి, అదే డోజీ హ్యామర్ క్యాండిల్ కోసం. తర్వాత మార్కెట్లోకి ఎంటర్ అవ్వండి. ఓన్లీ ప్రైస్ యాక్షన్ మాత్రమే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ని గుర్తించగలదు. ఒక ప్రో ట్రేడర్ లాగా ట్రేడ్ తీసుకోండి. స్టాప్ లాసెస్ని బ్రేక్ ఈవెన్ పాయింట్లోకి తెచ్చుకోండి. ప్రాఫిట్స్ని ట్రైల్ చేసుకోండి. రిస్క్ రివార్డ్ రేషియోని మేనేజ్ చేసుకోండి. ఈ వీడియోని ఇంతవరకు చూశారు కాబట్టి ఇది మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి కింద కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.